సో ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి బేబీ బర్త్డే అనమాట. సో రేపొద్దున బర్త్డే అయితే బేబీ బర్త్డేకి 1 డే బిఫోరే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మన వీడియో విత్ ఈసారి ఏ గిఫ్ట్ తీసుకుందో చూద్దాము. సో ఎవ్రీ టైము స్పెషల్ గిఫ్ట్ అయితే తీసుకునేది కదా. సో ఈసారి ఏ స్పెషల్ గిఫ్ట్ తీసుకుందో చాలా వెరైటీ అండ్ ఇది నాన్ సెన్స్ గిఫ్ట్ అనమాట. మా వాడిది చూస్తే అసలు మామూలుగా ఉండదు మీకు. సో అంత ఫన్నీ అండ్ వెరైటీ గిఫ్ట్ తీసుకున్నారు ఈసారి. ఓ ఉరుముతుంది రోయ్, పోవే వీడు వాళ్ళు ఆపుతున్నాడు. సో ఈ వెదర్ అయితే కనుక ఎంత బాగుందో అసలు. Stop that. How are there people over there? I thought it was closed. You want to see? చూడండి అసలు ఫుల్గా రెయిన్ వస్తుంది. ఇప్పటి వరకు రెయిన్ వచ్చి ఆగిందనమాట. సో అందుకనే ఈ వెదర్ ఎలా ఉంది. సో చక్కగా చల్లగా ఎంత బాగుందో వెదర్ అయితే కనుక. మన లేయగాడు హెయిర్ కూడా వెళ్ళిపోతుంది. చక్కగా చల్లగా గాలి వేస్తుంది, ఎంత బాగుందో అసలు. సో ఇప్పటి వరకు రెయిన్ వచ్చింది కదా. సో ఒక మాదిరి చల్లని వాతావరణంతో సూపర్ కూల్గా ఉందన్నమాట. యాక్చువల్గా ఈ టైం కల్లా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కొంచెం గాలి వస్తుంది కదా, బాల్కనీలో అన్ని సామాన్లన్నీ కింద పడిపోతున్నాయి. యాక్చువల్గా ఈ టైం స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. కొంచెం నా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఆగాము. సో కొంచెం బాగుంటే కనుక ఒక 1 hour 2 hour తర్వాత వెళ్తాము. సో ఇప్పుడైతే కనుక ఆలోచన చేయకుండా మన బర్త్డే గిఫ్ట్ ఏం తీసుకున్నారో చూసేద్దాం. అండ్ గైస్ రెడీ టు ఓపెన్ గిఫ్ట్స్. ఆల్రెడీ నిన్న రాగానే తీసేస్తున్నారు చూడండి ఒకసారి. వచ్చిన తర్వాత డెలివరీ రాగానే ఎంత హడావిడి చేశారా వీళ్ళు. Wow, it came on cardboard box. Oh, why is it so big? Oh, yours. Let's see how big is your arcade. యాక్చువల్గా షాప్ కూడా వెళ్ళాము, అక్కడ ఏమన్నా బాగుంటే తీసుకుందాం అనేసి. Mad about the shopping now. First time going to it's raining. Look at the clouds. Oh, one dot on my hair. See, shopping now. I See. know. I know. Ah, stop. I like this. Take a deep breath, hold down, and That's our birthday present. garden rules. In dirt, hope for rain from to time. It can actually open. Yeah, it will come. This is for ice. I will directly like this. What? Iron works. They keep. Oh, look at this. They cook their ass like wooden basket. Bicycle. Yeah. Statue of Liberty. Chicks eating. There are so many decorative items. Everything. Daddy will shout at me. We'll do that bamboo plant. Huh? Oh, that one. That bamboo. We need some kind of height. Yes, you can take. It's so beautiful flowers. You think it's real? Yeah. It's fake. Get it. Why? Yeah. I'll get it. No need. These are all one room set. Why? They are closing. What? It's Japan elevator.
జపాన్. This is my type. What is this? Take this red color. In place of crown, you can keep like this. Come here. Take one. Maybe I can also use in kitchen. There are So many glasses. But look. Banana. Ganda. ఇది లియా కోసం బాగుంది, చక్క సాఫ్ట్ చోల్దారమ్స్. Caterpillar. So it's big. Where I am. It's okay, no need that. I can't even see where I am. I can see it. Which one? What point to try? Look at that. అవైతే మనకి మామూలుగా నచ్చవు కదా. అండ్ ఇంకా వీళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేశారనమాట. సో ఏం ఆర్డర్ చేశారో వాళ్ళైతే ఆల్రెడీ చూశారు, కొంచెం ఎగ్జైట్మెంట్ తగ్గింది, అందుకే చక్కగా చల్లబడి కూర్చున్నారు. సో ఇప్పుడు మనం చూద్దాము, మీకు కూడా చూపిస్తాను ఏం తీసుకున్నారో. అసలు ఫస్ట్ చెప్పంగానే బేబీ ఇది కూడా ఒక గిఫ్టేనా అన్నాను నేను. 1 by 1 చూపిస్తాను మీకు ఏం గిఫ్ట్ తీసుకున్నారో. బయట మనకి మబ్బుగా ఉంది కదా, బయట నుంచి లైటింగ్ ఏం రావట్లేదు, అంతా చీకటిగా ఉంది. మన రూమ్లో లైట్ వెళ్తున్నాయి అనమాట. మనకి బయట గాలి చూడండి అసలు ఎట్లా వస్తుందో ఏంటో, సౌండ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ డబ్బా పడిపోయింది, మన మొక్కలు. ఓ మై గాడ్, నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఎంత గాలి అనేది వస్తుందో. మళ్ళీ వాన కూడా స్టార్ట్ అయింది, అందుకే ఎంత గాలి వస్తుంది. ఇందాక మీకు చూపించినప్పుడు అంత లేదా, ఇప్పుడైతే కనుక ఫుల్గా గాలితో పాటు వాన బాగా వచ్చేస్తుంది. బయట మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ అది దారిలో అసలు వాన చూడండి ఎట్లా వెళ్తుందో, గాలితో కలిపేసి. వాన కూడా ప్రయాణిస్తుంది అనమాట గాలితో పాటు. ఈ టైంలో మనం లోపలికి వెళ్ళిపోవడమే బెస్ట్, అంత ఘోరంగా వస్తుంది. లియో వేర్ ఆర్ యూ? ఇక్కడే ఉన్నావు ఆల్రెడీ. గాలికి అవన్నీ కింద పడుతుంటే లియోగాడు భయం వచ్చేసి లోపల పరిగెత్తుకొచ్చేసాడు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా బేబీ గిఫ్ట్ అంటే చూసేద్దాం, వచ్చేసేయండి. What happened? Oh my God! బాడీ రెయిన్. Man, Oh my I'm never going out. My hands are slipping. అసలు క్లారిటీగా మీకు తెలుస్తుందో లేదో కానీ అంతకుముందు వాన వస్తే చక్కగా బాల్కనీలోకి వచ్చి చూసేవాళ్ళం. ఇప్పుడు బాల్కనీకి వెళ్తే మేమే పైకి ఎగిరిపోయేటట్టున్నాం, అంత ఘోరంగా వస్తుంది. ఈ విండో ఓపెన్ చేస్తే అసలు విండో వెళ్ళిపోద్దాం గాలికి ఎగిరేసి. ఓ అసలు చూడండి ఎట్లా వస్తుందో. ఈ వాన దెబ్బకి కెమెరా కూడా పాడైపోతాయో, అంత ఘోరంగా వస్తుంది. సో రెయిన్ పని అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా మనం వీడియో చేసేద్దాం. సో బేబీ తీసుకున్న గిఫ్ట్ ఏంటో చూపిస్తాను అనమాట. ఇప్పుడు బేబీ కమ్ నానా. సో బేబీ తీసుకున్న గిఫ్ట్ ఏంటంటే, మనకి షాపింగ్ మాల్స్ అట్లా బయటకు వెళ్ళినప్పుడు క్లా మిషన్స్ ఉంటాయి కదా, మనం టాయ్స్ అవన్నీ లోపల ఉంటాయి, కాయిన్ వేసి క్యాచ్ చేస్తాం. సో అలాంటివి తీసుకుందనమాట.
అంత పెద్ద మిషన్ మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటామని డౌట్ వచ్చింది కదా మీకు. సో పెద్దది కాదు, దానిలో మినీ వర్షన్ అనమాట. ఇదే అనమాట మినీ వర్షన్ ఆఫ్ క్లా మిషన్. బ్యాటరీస్తో వర్క్ అవుతుంది, అలాగే పవర్తో కూడా వర్క్ అవుతుంది అనమాట. హౌ యూ గెట్ దిస్ టైమ్ ఐడియా టు టేక్ దట్ గిఫ్ట్? వన్ టైమ్ యూ బై కిచెన్ అండ్ వన్ టైమ్ యూ బై మేకప్ కిట్. లాస్ట్ టైమ్ యూ బై ఏ doll, small doll. And how you think, how you use your brain? Everything else She just copied with her more. friend. So I found a claw machine, but it was a Cap. teddy bear one. So, but mommy took this one because it was $162. తను వేరే సెలెక్ట్ చేసింది, అదెంత 170 dirhams ఉందన్నమాట. సో అందుకే నేను ఏం చేశానంటే, బట్ దానిలో ఏమంటారు రివ్యూస్ కూడా అంత బాగాలేవు అనమాట. సో అందుకే ఇది కొంచెం దాని మీద చిన్న సైజు, బట్ రివ్యూస్ బాగున్నాయి, సర్లేమని ఇది సెలెక్ట్ చేశాను నేను. ఇదైతే 100 dirhams అనమాట. ఈజీ కదా 100 dirhams. వై యూ వేస్టింగ్ 170 dirhams? Don't ask me. ఫర్ వన్ టైం యూ నో నీడ్ టు స్పెండ్ దట్ మచ్. సరే అది ఇప్పుడు చూపిద్దాం. Yes, come on, let's go charge it. అది తీసుకురా అమ్మాయిలు ఛార్జింగ్. సో ఫస్ట్ మనకి ఇది మ్యూజిక్ అనమాట. సో ఇది మనం తిప్పితే ఇది ఇలా మూవ్ అవుతుంది. సో ఇది ఏమో క్యాచ్ చేయడం అనమాట. సో మనం టాయ్స్ వచ్చిన తర్వాత క్యాచ్ చేస్తే ఇక్కడ కాయిన్ వేయాలి. వేసిన కాయిన్స్ మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అంతా మనకి ఇన్స్టాలేషన్ ఏం లేదు, అంత డైరెక్ట్గా వచ్చేసింది. ఇది ఒకటి పెట్టినట్టున్నారు. అండ్ ఇది మనం టాయ్స్ అరేంజ్ చేసుకోవడానికి ఇది తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఏమేమి టాయ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చాలా చిన్నగా ఉన్నాయి టాయ్స్, బట్ ఇట్స్ వెరీ క్యూట్ అనమాట. చూడండి ఎంత బాగుందో. చుక్ చుక్. ఇంకా చాలా ఉండాలిగా మా టెడ్డీ బేర్స్. She lost them all. Because I kept some all. దీనిలో పెట్టింది అనుకుంటారా? ఈ బాల్స్లో అయితే మనకి ఇలా ఇచ్చారు చిన్న థింగ్స్ లాగా. కెన్ యూ అరేంజ్ ఇన్సైడ్ ఆల్ లైక్ దిస్ వన్? ఐ సా రెడ్ వన్. వేర్ ఇస్ ఇట్ నౌ? యూ కెప్ట్ ఇన్సైడ్ సమ్? Yes, it's lost now. But this. వాట్ యూ మీన్ No, లాస్ట్? This one don't open. You have to get. ఇదిగో దీనిలో పెట్టేసింది అన్నీ సర్ప్రైజ్ బాక్స్లు అంట. దీనిలో మళ్ళీ ఏదో లెటర్లు కూడా రాసి పెట్టింది. సరే పెట్టుకో. వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్. Get done. Because it will be full of. ఇవేమో మనకి కాయిన్స్ ఇచ్చారనమాట. సో ఈ కాయిన్స్ మనం ఇలా లోపల పెట్టాలి. Yay! సో మనం కావాలంటే ఇక్కడ బ్యాటరీస్ కూడా వేసుకోవచ్చు. సో బేబీ ఇప్పుడు మనకు చూపిస్తుంది. కీప్ కాయిన్ ఫస్ట్. లెట్ us షో హౌ టు కీప్ కాయిన్. Okay, wait. యూ ఆల్రెడీ డిడ్. నాకు అసలు I got it. ఓకే షో వెయిట్ Wee. Yay. Then I had to open. ఓ నువ్వు దానిలో పెట్టావా రెడ్ వన్? ఐమ్ సర్చింగ్ ఫర్ దిస్. బాల్స్లో పెట్టేసింది దాన్ని. ఓకే డూ అనదర్ ఫర్ అస్. అక్కడ కాయిన్ పెట్టాలి, మళ్ళీ కాయిన్ వెంటనే తీసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ దాచేస్తుందండి. ఓ ఐ థింక్ మిస్. ఓ Let's see. It's a scam. సో ఇక్కడ నుంచి No, it's a scam. ఓహో అలా పెట్టుకున్నావా? అంటే Where's the other purple? కొన్నిట్లోనేమో టాయ్స్ పెట్టింది. No, where's the other purple one? ఐ డోంట్ నో. కొన్ని బాల్స్ ఏమో ఎంటీ పెట్టింది, కొన్ని బాల్స్ ఏమో టాయ్స్ పెట్టింది అనమాట. సో అంటే సర్ప్రైజ్ లాగా వచ్చిద్దా లేదా అని. డూ అగైన్. Yes. ఎస్ డ్రాప్. కేమ్. Scam or not? ఓపెన్. కేమ్. Yes. ఏ There's a card. వాట్ ఈస్ I ఇన్సైడ్? win. I get a free scooter. అవు అమ్మా యూ వాన్ అంట. Let's get this one. We got one. Let's go this.
Yay! Let's see if it's a scam or not. If it's a scam, like. If it's not, subscribe. 3, 2, 1. Scam. వాట్ ఈస్ దట్? Scam. టిష్యూ. Sad face. But the sad face is gone. We have to do it until our coins run out. Yeah, let's get this one. No! నౌ యూ స్కామ్. Again. లాస్ట్ ట్రై. Let's go. Yes! అది మళ్ళీ మనమే Okay. తిప్పుకొని వెళ్ళాలి పక్కకి. Let's scam or not? Very nice sound. ఐ థింక్ దట్ ప్లేట్స్ ఆర్ దేర్. Scam or not? Keep on this teddy bear. 3, 2, 1. Come on, let's open this. Oh wow, it kept all in one ball. Yes. Because the other balls have other. Now we అన్ని have. బాల్స్ లో ఇలా ఇవి పెట్టి వచ్చినాయి అనమాట. But I kept one in this. కానీ మా చింతలన్నీ మార్చేసింది. కొన్నిట్లో బొమ్మలు పెట్టింది, కొన్నిట్లో టిష్యూస్ పెట్టింది, కొన్నిట్లో అన్ని కలిపేసి పెట్టేసింది, No, this one is కొన్నిట్లో టాయ్స్ పెట్టింది. స్కామ్ అంట. scam. I can scam this claw machine. సో యూ లైక్ ఆర్ నో? Yes, it's time for my mummy turn. Okay, you should hide. సో మనకు కావాల్సినవన్నీ ఇలా పెట్టేసుకుని, మనకి రియల్గా అయితే ఇలా కుక్కి పెట్టేస్తారు. అసలు ఒకటి కూడా రావు టాయ్స్. మన డబ్బులన్నీ దండగా. ఇది మందే కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఐ విల్ పిక్ దిస్ టాయ్ బేబీ. లెట్స్ సీ ఇట్ విల్ కమ్ ఆర్ నో. బాల్స్ ఆర్ కమింగ్ ఈజీలీ రైట్ దెన్ లైక్ దిస్ టాయ్స్. No, these toys are easier. దీస్ ఆర్ ఈజీ. Yes, because oh my god, look, it fits in the claw machine perfectly. కాయిన్ మనం కాయిన్ లో పెట్టేస్తే No, మ్యూజిక్ no, స్టార్ట్ అవుతుంది. no, సో no, ఇది no. మనం ఇట్లా మూవ్ చేయాలన్నమాట. Hey, give the ball back. No. Hey, it's for my No. claw machine. Try. Okay, let's see what you get. ప్రెస్ చేసిన ఐ థింక్ ఈ బాల్కి ట్రై చేసినా వచ్చిందో చూద్దాం. Let's go. ఐ థింక్ రాదనుకుంటా. Yes. రాలేదురా. కాయిన్ 1 minute అలా ఉంటుంది టైము. ఆ తర్వాత Can I off teach అయిపోతుంది. you? మళ్ళీ ఇంకో కాయిన్ వేసుకోవాలి. సో వన్ లాస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్. You got it. పిక్ చేసి చూద్దాం. Yeah, bhaiya. ఓ మనమే మూవ్ చేయాలా? ఓకే గుడ్ ఇట్. Okay. Yeah. Let's see if you won or not. Is it a duck or not? ఐ డోంట్ నో. యూ ఓన్లీ కెప్ట్ ఆల్ థింగ్స్. వాట్స్ ఇన్సైడ్? Ducky, ducky. Ducky, ducky. Quack. Quacky, quacky. సో ఫైనల్గా బేబీ టాయ్ ఇదనమాట. షీ లైక్ షీ ఎంజాయింగ్, షీ ప్లేయింగ్ సమ్ టైమ్. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనం ఛార్జింగ్ ప్లగ్ దగ్గరే కూర్చోవాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి లేదు. నేను అనుకున్నా ఛార్జ్ అవుతుందేమో, ఛార్జ్ అయ్యే వరకు మనం ఎక్కడైనా ఆడుకోవచ్చు అనుకున్నా. బట్ లేదు, అది ప్లగ్ పెట్టుంటేనే వస్తుంది అనమాట. It's okay. It's very good. ఇట్స్ ఓకే అంట. పొద్దున్నే లేస్తుంది. లేకడమే దాని దగ్గరికి వెళ్ళి కూర్చుని కొంతసేపు ఆడుకుని వస్తుంది అనమాట. ఇది పొద్దున్నే ఏంటి నిద్రమోహంతోనే ఆడేస్తుంది. బ్రష్ కూడా చేసుకోకుండానే. సో ఇప్పుడు వర్షిత్ గిఫ్ట్ చూద్దాము. బేబీ గిఫ్ట్ అయిపోయింది కదా. వర్షిత్ వెరీ ర్యాండమ్ గిఫ్ట్ తీసుకుంటాను అనమాట. ఎవ్రీ టైమ్ కారు లేకపోతే గన్ అని చెప్తా ఉంటాను కదా. ఈసారి వెరీ యూనిక్ అనమాట. నో వన్ ఎక్స్పెక్ట్. సో లెట్స్ సీ. 1 2 3 గో. సో ఇప్పుడు వర్షిత్ గిఫ్ట్ చూద్దాం. సో అది చూసి ఏమనుకుంటున్నారు దాన్ని? ఇంత బాగుంది, వాడికన్నా బాగుంది. బ్యాట్. సరే ఇప్పుడు లోపల ఏం చూద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. ఓపెన్. ఓ దాని పేరేంటమ్మా? స్క్వాడా? కటానా? మాకు కనపడతలేదు, నువ్వు వెనకెళ్ళు. అదేమన్నా చిన్నదా ఏంటి? ఓ కెమెరాలోకి వచ్చేస్తున్నావు. ఇది వెరీ లాంగ్ అండ్ సూపర్ హార్డ్ కూడా అనమాట. చాలా బాగుంది. ఇది చైనానా జపనీస్ రా? దాని మీద ఉంది జపనీస్. ఇది వుడ్ అనమాట. I'm going to school for my claw machine. వెరీ చాలా హార్డ్. ఒక్కటేసారనుకో Like this. అమ్మో
Sorry, my bad. అన్నందుకు నన్నే కొడుతున్నాడు. దాని బుచ్చుకుని ఒకటేసారంటే కోమలకి వెళ్ళిపోవడమే. అంత హార్డ్గా ఉంది, అంత షార్ప్గా ఉంది. అంటే షార్ప్ లేదు కానీ దాంతో కొడుతుంటే దెబ్బ అయితే తగలదే పొడరా అని అన్నందుకు నన్నే కొడుతున్నాడు. అది చూడు, అది ఎడ్జ్ చాలా ఏమంటారు అది పోరా. ఇది చూడండి ఎలా ఉందో. మనం పెళ్ళిళ్ళలో కనుక ఇట్లా పెట్టుకుంటారు చూసారా, మన సైడ్ పెట్టుకోరలే, మేమైతే పెట్టుకోం కానీ వేరే కొంచెం నార్త్ సైడ్ పెట్టుకుంటారు అనుకుంటా. ఇట్లా గుర్రం మీద ఎక్కుతానికి టొంటడొంటడో ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను డైలాగ్. చాలా ఏమంటారు, చాలా స్ట్రాంగ్ బలంగా ఉంది. ఆల్మోస్ట్ నా హైట్ ఉందన్నమాట, హాఫ్ ఆఫ్ మై హైట్. సో ఇది వచ్చేసి 55 dirhams అనమాట. మా వాడు 50 dirhams వేస్ట్ చేశాడు బేబీ బర్త్డేకి అనవసరంగా. What do you mean? సో దీంతో చేసేది ఏం లేదు, ఆడుకోవడానికి ఏం లేదు. ఇది పట్టుకొని బేబీ వెనకాల పరిగెత్తా ఉంటాడు అనమాట. అదే వాడికి కావాల్సింది. ఏ మాకైతే పెట్టావు, నీకైతే వద్దా? రా రా మరి పెట్టించుకో. No, it's okay. నా షాపింగ్కి వెళ్ళినప్పుడు బేబీ అయితే ఇది సెలెక్ట్ చేసింది. సో ఇదేంటంటే చీజ్ డాగ్స్ అనమాట. సో మనం ఇలా చీజ్ పుల్ చేస్తాం కదా, సో ఒకసారి గ్లోబల్ విలేజ్లో తిన్నాం బాగా. సో అవి దీనిలో 4 స్టిక్స్ ఉన్నాయి, 25 dirhams అంట. వద్దంటే వినలేదు. సరే ఎలాగో బర్త్డే కదా, సో బర్త్డే గర్ల్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకనేసి తీసుకున్నాము. సో ఇప్పుడు కుక్ చేసి చూద్దాము. రేపొద్దున ఎలాగో నాకు డెకరేషన్స్ అవి ఇవి ఫుల్ బిజీ అనమాట. సో అందుకే ఈ రోజు నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ కాబట్టి ఈ రోజు కుక్ చేసి ఇచ్చేస్తే తినేసిద్ది. సో మిగతా Today I am cooking with mommy. Yeah. సో మిగతా సెలబ్రేషన్స్ రేపు చేద్దాము. సో ఇది వండేద్దాం రండి ఇప్పుడు. ఈ మళ్ళీ ప్యాకెట్స్లో ఉన్నాయి, నేను మామూలుగా డైరెక్ట్గా ఉంటాయి అనుకున్నా. మళ్ళీ సపరేట్గా 4 ప్యాకెట్స్ ఉన్నాయి. Yeah, because it's bread coating. బ్రెడ్ కోటింగా లేకపోతే ఆల్రెడీ కుక్ చేసి ఫ్రై చేశారా? They, To fry again, I think. yeah. నేను ఆయిల్లో ఫ్రై చేద్దాం అనుకున్నా. ఇవి చూస్తుంటే ఆల్రెడీ ఏమంటారు ఫ్రై చేసినట్లుగానే ఉన్నాయి. సో దాని మీద హౌ టు కుక్ అని చూస్తే ఏముందంటే ఎయిర్ ఫ్రై చేయని ఉంది. సో ఇంకా అవెల్ని పెట్టేస్తాను, ఇంకా ఆయిల్ ఫ్రై చేయకుండా అవెన్లో కొంచెంసేపు పెట్టేస్తే ఐ థింక్ హీట్ అయితే సరిపోతుంది అనుకుంటా. ఇట్స్ లుక్ లైక్ ఆల్రెడీ ఫ్రైడ్. లెట్స్ సీ. సో అవెన్లో పెట్టేస్తాను ఒక 10 to 15 minutes చూద్దాం. సో అంటే ఇప్పుడే ఫ్రీజర్లోంచి తీసా. సో అంటే మార్నింగ్ తీసాను చేద్దామని, కొంచెం లేట్ అయింది, మళ్ళీ పాడైపోతుందేమో అని మళ్ళీ ఫ్రీజర్లోకి షిఫ్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు తీసాను. మేబీ అది చీజ్ హార్డ్నెస్ అంతా పోవాలి కదా. సో ఓన్లీ 2 కుక్ చేస్తున్నా, ఇంకో 2 వాళ్ళే ఎప్పుడన్నా తింటారు. సో పిల్లల వరకే చేస్తున్నాను. ఇంకొంచెం పెద్దగా ఉంటాయేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను, మరీ చిన్నగానే ఉన్నాయి. సో ఈచ్ 4 25 dirhams అంటే ఎంత చూడండి, ఈచ్ 46 dirhams. కానీ చూడడానికి భలే క్యూట్గా ఐస్ క్రీమ్ లాగా ఉన్నాయి, ఆ పాప్సికల్స్ లాగా ఉన్నాయి. సో ఇట్స్ లైక్ 10 minutes అయింది. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. సో వేడిగా ఉన్నాయి, ఈవెన్ స్టిక్స్ కూడా కాలిపోతున్నాయి అనమాట. మనకి చీజ్ మెల్ట్ అవ్వాలంతే, కొంచెం సాఫ్ట్ అయినట్లు ఉన్నాయి. లెట్స్ ట్రై. Welcome. ఇట్స్ సో హాట్, వెయిట్ సమ్ టైమ్. ఓకే. Welcome. Ma, Pondo can be mostly used with ketchup and mayonnaise. ఇప్పుడు డెకరేషన్ కూడా చేయాలి మేము. చుక్ అని కచప్. ఓకే చేస్తామండి. మయోనైజ్ కచప్ పెట్టి వేస్తారు అట్లా చేయాలండి. This is mayonnaise. యా, హూ టోల్డ్ యూ ఇట్స్ నాట్ మయోనైజ్? Yours. Nothing garlic sauce. యా, ఇట్ ఈస్ గార్లిక్ బెటర్. గార్లిక్ విత్ మయోనైజ్. Yeah. Don't keep a lot of mine. అయ్యో అంత ఒక చాట పెడుతున్నారా? It's okay. వాళ్ళ దగ్గర అయితే Delicious. డాలాషియస్ చీజ్ పుల్ No. I'm gonna cry. It's gonna be too hot. చీజ్ పుల్ అవుట్ ఆఫ్. Do it. Okay. మనం గార్లిక్ మయోనైజ్ చేసాం, మేబీ ఇట్స్ డామినేట్ దాట్ రైట్. ఓ వావ్,
ఎంతైనా అంత టేస్ట్ లేదు కదా. It's not that good. If I got chicken మనం బయట షాప్లో తిన్నంత టేస్ట్ అయితే లేదు, ఏదో 50-50 ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బేబీకి మెహందీ పెడతాను అనమాట. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. నేను అనుకున్నాను జిమ్నాస్టిక్కి వెళ్తుందేమో అనుకున్నాను, బట్ రెయిన్ వచ్చింది కదా బాగా, క్యాన్సిల్ చేసేసారనమాట క్లాసెస్. సో కొంచెం ఎర్లీగా మెహందీ పెట్టేస్తే ఇంకా కొంచెం టైం ఉంటే కనుక నెయిల్ పాలిష్ అవి కూడా చేసేస్తాను అనమాట. సిజర్స్ ఏదమ్మా. సో బేబీ కార్న్ డాగ్ తింటుందనమాట. సో ఈ లోపల నేను మెహందీ డిజైన్స్ సెర్చ్ చేస్తే కొంచెం నాకు ఇప్పుడు మనం సెర్చ్ చేయాలి ఈజీ మెహందీ డిజైన్స్ అని. సో ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఏంటంటే స్కూల్ స్టార్ట్ కదా నెక్స్ట్ వీక్ నుంచి, ఓరియంటేషన్ కూడా రేపే అంట. అసలే మనం బర్త్డే పనుల్లో ఉంటే ఇప్పుడు మీటింగ్ కూడా రేపే. ఇట్స్ లైక్ 45 minutes ఉంది. సో కంపల్సరీగా అటెండ్ అవ్వాలి, న్యూ టీచర్ కదా. ఓకే ఇప్పుడు లెట్స్ సెర్చ్ మెహందీ డిజైన్స్. ఇప్పుడు ట్యాబ్ చూస్తా మెహందీ వేయించుకుంటావా? మేము పిచ్చాలో మేము కష్టపడి ఇక్కడ ఈజీ డిజైన్స్ సెర్చ్ చేసి నీకు వేయాలా? యూ ఫినిష్ కార్న్ డాగ్? Yes. యూ లైక్ ఇట్? అన్న సేయింగ్ యూ డోంట్ లైక్. She is mad girl. Are you currently receiving wires with emergency alarm? Would you like to continue receiving this emergency alarm? సే ఎస్. యా. సో కొన్ని చూసాను రాగానే కొంచెం పర్లేదు అనిపించింది, సో ఇవి ట్రై చేస్తా. సో దిస్ వన్ యూ లైక్ దిస్ బేబీ? లుక్ దిస్, యూ లైక్ దిస్? Why is it so good? Why is it so it will good here, not on your hand. you know right, mummy is not good at mehendi. Yeah, she know, she can understand mommy, right? Yeah. It's okay, mommy try her best. Go get chair, another chair. I'm saying chair, not hair. Take chair for baby, big chair. No, I'm not gonna give you food. Try. Oh, she keeping videos also. Wow, she's so ready. Yeah, she is ready with the tab. You need to ready with some kind of food, some kind of water. Definitely she will ask. సో నేను కూడా రెడీగా ఉన్నా, టిష్యూస్, సీజర్స్, మెహందీతో. లెట్ స్టార్ట్. యాక్చువల్గా ఏమంటారు, వాట్ ఈస్ దట్, నేను పేరు గుర్తు రావట్లేదు సడన్గా, ఇన్స్టెంట్ మెహందీ. సో ఇన్స్టెంట్ మెహందీ తీసుకుందామని చూశాను, మళ్ళీ డౌట్ వచ్చింది, ఈ పిల్ల ఎప్పుడు పెట్టుకోలేదు, మళ్ళీ ఏమంటారు ఎలర్జీ ఇలాగ ఏమన్నా వస్తుందేమోనని భయం వేసి ఇంకా తీసుకోవాలి, నార్మల్గా తీసుకున్నాను. సో పిల్లలకైతే అది బెస్ట్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి. మళ్ళీ ఎందుకులే లేనిపోయింది, ఒక్కొక్కసారి కొంతమందికి పడదు కదా అని ఇంకా తీసుకోవాలి. ఫస్ట్ ఇది కట్ చేస్తుంటేనే దీని షేప్ అవుట్ అయిపోతుంది. మనకైతే నార్మల్గా పిన్స్ పెడతారు కదా, గుండు సూదులు పెట్టి వస్తారు, చక్కగా సర్కిల్ షేప్ ఉంటుంది. నేను సిజర్స్తో కట్ చేస్తుంటే ఏంటంటే ఫ్లాట్గా వచ్చేస్తుంది, హోల్ రాగా రౌండ్గా రాకుండా. దానివల్ల మనకి డిజైను షేప్ అనేది రౌండ్ రావట్లేదు. చూడండి ఇలా ఫ్లాట్గా వస్తుంది. అది పెడతా. ఇప్పుడు కొంచెం వేసాను, ఇది కొంచెం లైట్గా, అండ్ ఇది కొంచెం ఫ్లవర్ లాగా వేసి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే కొంచెం పాములుగా వచ్చింది. అండ్ ఇది ఫినిష్ చేయాలి. రెడ్ కలర్ వస్తే బాగుంటుంది కదా. కొంచెం కలర్ వచ్చిందంటే అదే బాగుంటుంది. ఎట్లా వేస్తే ఏమైంది, కొంచెం కలర్ వచ్చేస్తే చక్కగా ఉంటే పెట్టుకున్నాం అంతే. Very bad. వెరీ బ్యాడ్. Very bad. రా వచ్చి నువ్వేరా. ఎవరికి బ్యాడ్ అనిపిస్తుందో అలా చేయడం అంతే, ఇంకా వేరే సొల్యూషన్ ఏం లేదు నాకు. You took 2 hours for only one hand. వన్ హ్యాండ్ కూడా ఇంకా అవలా, అసలు హాఫ్ అయ్యింది. ఇంకా ఇది ఉంది, ఇప్పటికి ఇది అయ్యింది అంతే. 2 hours అయిపోయిందరా నేను చేసుకుని. జస్ట్ ఇప్పుడైతే స్టార్ట్ చేసా, లైక్
ఇప్పుడు ఎంత అయింది? 45 minutes. దిస్ వన్ 40, ఆల్మోస్ట్ 20 minutes అయినట్టుంది. 20 minutesలో హాఫ్ హ్యాండ్ అయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నో బడీ పర్ఫెక్ట్, నో ఇట్స్ ఓకే. After 2.5 hours, we are finally almost done half of the hand. వేస్తుంటే తెలిసింది చేయి నొప్పి వచ్చేస్తుంది వేసి వేసి. Brr. It's just like drawing in a pencil. No, I need to squeeze, right? ఫస్ట్ టీవీ చూడడం, ట్యాబ్ చూడడం ఆఫ్ చేసి టెల్ మీ హౌ ఇస్ ఇట్ లుక్. Why does the fingers look like that? ఫింగర్స్ ఎలా లే ఫస్ట్ ఎలా ఉంది చెప్పండి. Looks good. లుక్స్ గుడ్. But this one looks creepy. క్రీపీ అంతే. ఇది డ్రై అయిపోయింది ఆల్రెడీ. Yeah, I know. నౌ దిస్ హ్యాండ్ గో లిటిల్ వాక్, గో లిటిల్ వాక్. ఐ థింక్ యూ ఫ్రీజ్ యువర్ బాడీ. డ్రింక్ సమ్ వాటర్ అండ్ కమ్. ఒక చేతికి వేయడం అయ్యిందనమాట, ఇంకొక చేతికి ఉంది. సో అది ఇయర్ బడ్తో వేద్దామని చూస్తున్నాను. సో ఇయర్ బడ్తో ఎప్పటిలా కాకుండా కొంచెం వెరైటీ డిజైన్ చూసాను అనమాట. సో రెండు వేయాలంటే కష్టం అనేసి ఒకటి ఇయర్ బడ్ది చూస్ చేసా. సో అది కూడా కొంచెం లిటిల్ చేస్తా, కొంచెం లిటిల్ డిజైన్తో. వెళ్ళి కాయిన్స్ తీసుకురమ్మా. ఐ థింక్ బేబీ క్లామిషన్ కాయిన్స్ స్మాల్ అవి తీసుకురా. అక్కడ పెట్టేసాను, వెళ్ళు తీసుకురా. పోయి ఖాళీగా లేరైతే ఎవరి కళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు. లే టర్న్ ది సైడ్, ఏంటి హార్డ్గా పెట్టేసి ఒక డౌన్ విత్ కాయిన్. సో కొంచెం ఈ హ్యాండ్కి ఈ సైడ్కి కొంచెం ఈ సైడ్కి ఉందన్నమాట. సో అలా చేద్దాం. కొంచెం సగం వేసా అనమాట. సో సేమ్ అదే ప్రింట్ ఇంకొక హాఫ్ హ్యాండ్లో కూడా వేసేస్తే అయిపోతుంది. సో చూడండి ఎలా వేసాను. సో ఇయర్ బడ్స్తో ఇలా చేసేసాను. సో సేమ్ ఇదే ప్రింట్ ఇక్కడ కూడా వేసేస్తే ఈ ఏరియాలో అయిపోతుంది అనమాట. అలసిపోయింది పాపం 2 గంటలకు వచ్చేసరికి. ఓకే షో దిస్, ఐ థింక్ ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. అరే డోంట్ షేక్, అసలు వేసినంతసేపు ఊపుతానే ఉంది ముసలమ్మ కన్నా ఎక్కువ. సో ఫింగర్స్కి ఇలా వేసేసా, ఇది ఇక్కడ అండ్ ఇది ఇక్కడ. షో లైక్ దిస్. My hands hurt. షుగర్ వాటర్ వేస్తారా? మరేమనుకున్నావు, మెహందీ అంటే వేయడానికి టైం పడుతుంది, మళ్ళీ వెయిట్ చేయాలి డ్రై అయ్యే వరకు. అట్లీస్ట్ కీప్ లైక్ 30 minutes, ఓకే? 30 is very less. That is very long. It is very less. What do you mean very long? So it won't come good color then. You want good color, right? No, this one's getting orangey because It's dry అయిపోయింది ఆల్రెడీ. it cracked. డోంట్ ఈట్. అలారం వచ్చినట్టు చూడమ్మా. డూ లైక్ ఇట్స్ నాట్ ఈవెన్ డ్రై ప్రాపర్. ఓకే, విల్ డూ లేటర్ దట్. ఓకే, కేర్ఫుల్, డోంట్ టచ్ సోఫా. ఆఫ్టర్ మెహందీ ఫినిష్ వీడియో విల్ బి ఎండ్, రైట్? Nail polish. నెయిల్ పాలిష్. మళ్ళీ నెయిల్ పాలిష్ ఉందంటే అవలా వీడియో, ఇంకా అవలా. ఫస్ట్ అది డ్రై అవ్వాలి, నువ్వు ఉండాలి అప్పటి వరకు, తర్వాత నెయిల్ పాలిష్ నెక్స్ట్. Time for యూ హ్యావ్ ఎనర్జీ టు ఫర్ నెయిల్ పాలిష్? no. ఓకే, లెట్స్ టేక్ సమ్ రెస్ట్. దెన్ ఓపుకుంటే కనుక తర్వాత నెయిల్ పాలిష్ చేస్తా, లేకపోతే కనుక హోల్ డే ఫినిష్. Nail polish. Nail polish. ఫస్ట్ అది డ్రై అవని, తర్వాత నెయిల్ పాలిష్. సో తప్పకుండా నెక్స్ట్ బర్త్డే వీడియో అయితే కానీ చూడండి. సో ఇది ఈరోజు మన వీడియో. రేపు పొద్దున్న ఫుల్ ఎక్సైటెడ్ బర్త్డే వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్.